హలో అండి, ఈరోజు కోడిగుడ్డు ఎండి చేప పులుసు చేసుకుందాం. ముందుగా కోడిగుడ్లని వాటర్ వేసి ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఎండి చేపలని బాగా శుభ్రం చేసుకోవాలండి. బాగా కడిగి పెట్టుకోవాలి పక్కన. ఉల్లిపాయ ముక్కలు, టమాటా, వంకాయ, కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. గుడ్లు ఉడికాయండి, వాటిని శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నామండి. కూరకు కావాల్సిన ఆయిల్ వేసాను, నూనె బాగా మరిగింది. ఇప్పుడు గుడ్లు వేస్తున్నాను. గుడ్లు అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా పసుపు వేస్తున్నాను. గుడ్లు బాగా వేగేయండి, తీసేసి మిగిలినవి కూడా వేపుకోవాలి. వేరే దాంట్లో నూనె వేసి ఎండు చేపలు వేపుతున్నానండి. ఎండు చేప ఒకవైపు బాగా కాలింది, రెండో వైపు తిరగవేసుకున్నాను. ఒక 4 మెంతులు వేస్తున్నాను. కోడిగుడ్డు పులుసులో మెంతులు వేసుకుంటే పులుసు రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కూరకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. ఎండు చేపలు బాగా వేగేయండి. ఒక పొయ్యి ఆపుతున్నాం. ఉల్లిపాయ బాగా మగ్గింది కదండి, వంకాయ ముక్కలు వేస్తాం. టమాటా ముక్కలు వేస్తాం. వేసి బాగా కలిపి 10 నిమిషాలు మూత పెట్టాలి. కూరకి సరిపడా కారం వేస్తున్నాను. పులుసు మరుగుతుందండి, ఎండు చేప ముక్కలు వేస్తుంది. పులుసు మరుగుతున్నప్పుడే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. కోడిగుడ్డు ఎండు చేప పులుసు రెడీ అయిందండి. మీలో ఎంతమందికి కోడిగుడ్డు ఎండు చేప పులుసు అంటే ఇష్టపడతారో మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.